వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. అమెరికాలో జరిగిన 50వ జాతీయ రాష్ట్ర శాసనసభల సదస్సులో ఆంధ్రప్రదేశ్ తరపున ఆమ్దల్వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ పాల్గొన్నారు. అమెరికాలోని బోస్టన్ నగర్లో జరిగిన 50వ జాతీయ రాష్ట్ర శాసనసభల సదస్సులో ఆంధ్రప్రదేశ్ తరపున ఆమ్దల్వలస ఎమ్మెల్యే పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ అధ్యక్షుడు కోన రవికుమార్ పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రజాస్వామ్య దేశాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సదస్సు తరువాత ఆయన భారత శాసనసభ బృందంతో కలిసి ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ ఇలాంటి అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడం చాలా గర్వంగా ఉందన్నారు. వివిధ దేశాల ప్రజాస్వామ్య విధానాలను తెలుసుకోవడానికి ఇదొక మంచి అవకాశమన్నారు. అమెరికా రాజకీయ వ్యవస్థను దగ్గరగా చూసి చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పారు. సదస్సులో అమెరికా జాతీయ రాష్ట్ర శాసనసభల సంఘం అధ్యక్షుడు వెయిన్తో రవికుమార్ మాట్లాడారు. తరువాత భారత బృందంతో కలిసి బోస్టన్లోని కొన్ని చారిత్రక కట్టడాలను పరిశీలించారు. 3 యువకులు మరియు ఒక మైనర్ బాలుడిని సిఐపి సత్యనారాయణ అరెస్టు చేశారు. ఆమ్దల్వలస పట్టణ పరిసర ప్రాంతాల్లో గంజాయి రవాణా చేస్తున్న 3 యువకులను అరెస్టు చేసినట్లు సిఐపి సత్యనారాయణ తెలియజేశారు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం బుధవారం నిర్వహించారు. ఆమ్దల్వలస ఎస్ఐ ఎస్ బలరాజుకు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు పురపాలక సంఘం పరిధిలోని 18వ వార్డు కండ్రపేట వద్దనున్న శ్మశాన వాటిక వద్ద దాడులు చేపట్టామన్నారు. ఈ దాడుల్లో గంజాయితో 2 యువకులు, ఒక మెరైన్ బాలుడు పట్టుబడ్డారని పేర్కొన్నారు. వీరి వద్ద నుంచి 21.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. పట్టుబడిన వారిలో పట్టణంలోని కొత్త కండ్రపేటకు చెందిన కారుణ్య జగదీష్, 5వ వార్డు సొట్టవానిపేట టీజీఆర్ నగర్ కాలనీకి చెందిన సయ్యద్ తహీర్ బాబుతో పాటు ఒక మైనర్ బాలుడు ఉన్నారన్నారు. వీరంతా ఒడిశా రాష్ట్రం బరంపురం సమీపంలోని కిల్లికోట్కు చెందిన నీలంచల్ పట్నాయక్ వద్ద గంజాయి కొనుగోలు చేసినట్లు తెలపడంతో వీరితో పాటు ఆయనను కూడా అరెస్టు చేశారు. నిన్న సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో మన ఆమ్దల్వలస ఎస్ఐ గారైన బాలరాజు గారికి వచ్చిన సమాచారం మేరకు మన ఆమ్దల్వలస కండ్రపేట శ్మశాన వాటిక దగ్గర ఈ గంజాయి అనేది అక్కడ ట్రాన్స్పోర్ట్ అవుతుంది, అక్కడ ఉందని ఒక సమాచారం మేరకు, ముందస్తు సమాచారం మేరకు ఎస్ఐ గారు మరియు వాళ్ళ సిబ్బంది అంతా కూడా ఆ ప్రదేశానికి చేరుకొని అక్కడ గంజాయితో ఉన్న ఒక 3 వ్యక్తులని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర సుమారు 21.5 కేజీస్ గాంజా అనేది మీడియేటర్ సమక్షంలో సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఒరిస్సా రాష్ట్రము బరంపూర్ దగ్గర కల్లికోట్ అనే ప్రాంతంలో నీలాచల్ పట్నాయక్ అనే వ్యక్తి దగ్గర నుంచి వీళ్ళు తరచూ ఆమ్దల్వలస ట్రైన్ మార్గంలో వెళ్తూ వస్తూ ఈ గంజాయి ఇక్కడ తెస్తున్నారు. వీళ్ళు వీటిని కొంత వినియోగించుకొని, వీళ్ళకి తాగే అలవాటు కూడా ఉంది, వినియోగించుకొని కొంత వాళ్ళు తెలిసిన వ్యక్తులకు కానీ ఎవరైనా తెలియపోయిన ఎవరు అడిగినా కూడా ఇచ్చే సందర్భాలు కూడా జరిగాయి. గోలు చేసిన గంజాయిని రైలు మార్గం ద్వారా ఆమ్దల్వలసకు తరలిస్తూ కొంత మొత్తం వీరు సేవిస్తూ మరికొంత విక్రయిస్తూ ఉండేవారని పేర్కొన్నారు. నిందితుడు కారుణ్య జగదీష్ పై ఇప్పటికే 9 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. 2024లో గంజాయి కేసు నమోదయ్యిందని, ఇతనిపై స్టేషన్లో హిస్టరీ సీట్ కూడా ఉన్నట్లు తెలిపారు. అలాగే సయ్యద్ తర్ఫీపై 2 దొంగతనాల కేసులు నమోదై ఉన్నాయన్నారు. మెరైన్ వ్యక్తిపై 3 సార్లు దొంగతనం కేసులు నమోదయ్యాయని, ఇతను ఇదివరకే అబ్జర్వేషన్ హోంకు వెళ్లి బయటకు వచ్చినట్లు పేర్కొన్నారు. పట్టుబడిన 3 వ్యక్తులపై మాదక ద్రవ్యాల నియంత్రణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితులు 4గురిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తున్నట్లు వెల్లడించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా భారతదేశ చేనేత కార్మిక కుటుంబాలకు ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు గురువారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత పట్టు వస్త్రాలు ధరించి పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా భారతదేశ చేనేత వృత్తి కార్మికుల కుటుంబాలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో చేనేత కుటుంబాలకు అండగా నిలుస్తూ ఎన్నికల్లో చేనేత కుటుంబ కార్మికులకు
ఇచ్చిన హామీలను అమలు పరిచిన పీఎం నరేంద్ర మోడీకి, రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడికి, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మికుల తరపున ఈరోజు పీఎంకి, స్పీకర్కి, సంబంధిత కేంద్ర మంత్రికి కలిసి చేనేత పట్టుపంచలు, సాలువలు ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. దేశంలో ఉన్న ప్రతి తెలుగు చేనేత కుటుంబాలకు అలాగే మిగతా కుటుంబాలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ చంద్రబాబు నాయుడు గారు చేనేత కార్మికులకు కానీ లేకపోతే కుటుంబాలకు కానీ అండగా ఉండి నిలిచినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ ఏడాదిలోనే చేనేత కార్మికులకి, చేనేత కుటుంబాలకి ఆదుకునే దిశగా ఆయన చర్యలు తీసుకున్నారు. అయితే గత ఏడాది కరెక్ట్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కలిసి మా విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉన్న లావేరు గ్రామానికి చెందిన సూర్యనారాయణ దంపతులు వేసిన వారు లఘు చిత్రాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రోజు కూడా స్పీకర్ గారిని, అలాగే ప్రధానమంత్రి గారికి, అలాగే మన డిపార్ట్మెంట్ మంత్రి గారిని కలిసి వారికి కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మికులు వేసిన సాలోరి పంచిని కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు అదే సందర్భంలో అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా చేనేత పరిశ్రమని ప్రోత్సహించే విధంగా ఉండాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేనేత కుటుంబాలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ నేడు కొత్త పథకాలకు శ్రీకారం చుట్టారు. 189.62 కోట్లతో ఉచిత విద్యుత్ అమలు ప్రక్రియ మరియు 5 కోట్ల క్రిప్ట్ పథకానికి నిధులు విడుదల, చేనేత వస్త్రాలపై 5% జీఎస్టీ మినహాయింపు అమలు, 365 రోజులు ఉపాధి కలిగేలా నేతన్నల ఆర్థిక వృద్ధికి ప్రణాళికల కొరకు క్లస్టర్లు, టై క్లస్టర్స్ పార్క్ ఏర్పాటు మరియు మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో రాష్ట్రంలో వీవర్ శాలలకు ప్రణాళిక, విశాఖలో 172 కోట్ల యూనిట్ మాల్ నిర్మాణం చేయనున్నారని తెలియజేశారు. ఉద్యోగి చేసిన సేవలే గుర్తింపునిస్తాయని సర్పంచ్ బుడుమూరు పట్టాభి కరణం శ్రీనివాసరావు అన్నారు. ఉద్యోగికి చేసిన సేవలే గుర్తింపునిస్తాయని సర్పంచ్ బుడుమూరు పట్టాభి కరణం శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు బుధవారం విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలం సంకిలి గ్రామ సచివాలయంలో బదిలీపై వెళ్లిన సోషల్ వెల్ఫేర్ అసిస్టెంట్ సుప్రియ, మహిళా పోలీస్ స్వాతి, వ్యవసాయ అసిస్టెంట్ సుమ, పంచాయతీ కార్యదర్శి స్వాతి, రామ్ కుమార్లకు పుష్పగుచ్చాలు ఇచ్చి దుస్సాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బుడుమూరు పట్టాభి, నారు జగన్నాథరావు, కరణం శ్రీనివాసులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఉద్యోగికి సమయపాలన అవసరమన్నారు. ప్రజలతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుని మంచి పేరును తెచ్చుకోవాలని అన్నారు. సచివాలయ ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని కొత్తగా వచ్చిన ఉద్యోగులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు, సంకిలి నీటి సంఘం అధ్యక్షులు నారు జగన్నాథరావు, సంకిలి పంచాయతీ కార్యదర్శి పోల్నాయుడు, వీఆర్ఓ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాని చేనేత వస్త్రాలతో సన్మానించి ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు బుధవారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాని కలిసి చేనేత దినోత్సవ సందర్భంగా దుస్సాలువతో సత్కరించి ఆంధ్రప్రదేశ్ చేనేత కుటుంబ కార్మికులు నేర్చిన పంచ సాలువ వంటి చేనేత వస్త్రాలను అందజేసి చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. బావనపాడు సముద్రంలో గల్లంతైన 3 యువకుల్లో 2 మృతదేహాలు అర్ధరాత్రి లభ్యమయ్యినట్టు మెరైన్ పోలీసులు తెలిపారు. పలాస మండలం టెక్కిలి పట్నంకు చెందిన రాయల రాజేష్, వజ్రపు కొత్తూరు మండలం జస్వంత్ మృతదేహాలు పోస్టుమార్టం నిమిత్తం టెక్కిలి ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు పలాస మెరైన్ పోలీసులు తెలిపారు. గల్లంతైన 3 యువకులలో వజ్రపు కొత్తూరు మండలం పాతటెక్కలి పంచాయతీ మడేవానపేట గ్రామానికి చెందిన దొన్న దుర్యోధన మృతదేహం ఆచూకీ దొరకలేదని తెలిపారు. దొన్న దుర్యోధన మృతదేహం దొరకపోవడంతో గాలింపు చర్యలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బావనపాడు సముద్ర తీరానికి చేరుకుని గాలింపు చర్యలు కొనసాగించినట్లు పేర్కొన్నారు. 11వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని బాపూజీ కళామందిర్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఎమ్మెల్యే గుండుశంకర్ పాల్గొన్నారు. చేనేత వస్త్రధారణతో ఆరోగ్యం పెంపొందించుకోవచ్చని, అదే సమయంలో చేనేత కార్మికులకు అండగా ఉంటూ ప్రోత్సహించవచ్చని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండుశంకర్రావు సూచించారు. గురువారం 11వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని బాపూజీ కళామందిర్లో ఏర్పాటు చేసిన వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చేనేత వస్త్రధారణతో మానసిక ప్రశాంతత, ఆరోగ్యం లభిస్తాయని, అదేవిధంగా చేనేత వస్త్రాలు కొనుగోలుతో చేనేత కార్మికులకు అభివృద్ధి చెందే అవకాశం ఉందని వివరించారు. బ్రిటిష్ టైంలో విదేశీ వస్త్ర బహిష్కరణ నినాదంతో బాపూజీ తరువాత రాష్ట్రంలో ప్రగడ కోటయ్య అనే ఉద్యమాలు చేసి చేనేతలను ప్రోత్సహించారని గుర్తు చేశారు. అణగారిపోతున్న చేనేత రంగాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో కూడు గూడ గుడ్డ నినాదంతో స్వర్గీయ ఎన్టీ రామారావు చేనేత కార్మికులను ఆదుకున్నారని గుర్తు చేశారు. ఆర్ట్స్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సన్యాసిరావు మాట్లాడుతూ స్థానిక మార్కెట్కు క్యాప్చర్ చేయడం ద్వారా చేనేత వస్త్రాలను అధికంగా అమ్మటానికి ఆస్కారం ఉంటుందన్నారు. ప్రతి పంట నుండి వస్త్ర తయారీ వరకు ఉన్న అన్ని రంగాలలో చేనేత కార్మికులు కష్టపడుతున్నారని వివరించారు. ఈ సందర్భంగా పలువురు చేనేత ప్రతినిధులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో హ్యాండ్లూమ్స్ ఏడీ టి జనార్దన్ రావు, రెడ్ క్రాస్ సొసైటీ జగన్మోహన్ రావు, ఇంటాక్ట్ ప్రతినిధి జగన్నాథరావు నాయుడు, వివిధ చేనేత సొసైటీల అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వేధింపులు తాళలేక ఓ మహిళా డీలర్ ఆత్మహత్యకు పాల్పడింది. ఆంధ్రవలస మండలం మునగవలస గ్రామ డిపో రేషన్ డీలర్ మునగవలస ధనలక్ష్మి ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత తన తల్లి ద్వారా వచ్చిన డీలర్షిప్ ని తొలగించడంతో ఆమె గత కొన్ని నెలలుగా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ విసుగు చెంది ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆమెను ఆంధ్రవలస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్లో పరామర్శించారు. తరువాత మీడియాతో మాట్లాడుతూ ఆమెను కలెక్టర్ ఆదుకుని ఆమెకు న్యాయం చేయాలని మీడియా ద్వారా తెలియజేశారు. 3 రోజుల క్రితం రాజకీయ కారణాలతో మునగవలస ధనలక్ష్మి అనే ఒక మహిళని, అంటే తనేంటంటే ఆంధ్రవలస మండలం మునగవలస గ్రామానికి చెందినటువంటి తను డీలర్గా సెల్ఫ్ ఎస్హెచ్ గ్రూప్ ద్వారా డీలర్షిప్ చేస్తుంది. అది కూడా ఎక్కడి నుండి వచ్చింది? వాళ్ళ మదర్ నుండి తనకు వచ్చింది. వాళ్ళ మదర్ పర్మనెంట్ డీలర్ అనమాట. ఆ డీలర్షిప్ని మొన్న ప్రభుత్వం వచ్చిన వెంటనే తొలగించి ఆవిడ్ని గత కొన్ని నెలలుగా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిప్పుకొని, కలెక్టర్ గారు మీకు ఏదైనా ఉపాధి కల్పిస్తాను, లేకపోతే మళ్ళీ డీలర్షిప్ ఇస్తాననే హామీతో గత నెలలుగా తిప్పుకుంటుంటే ఈరోజు ఆవిడకి తిరిగి అకామిడేట్ చేయలేదనే ఒక బాధతో ఆవిడ సూసైడ్కి అటెంప్ట్ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం మహిళల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరుకి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పొచ్చు. తక్షణమే ఆవిడికి న్యాయం జరిపి, కలెక్టర్ గారు తక్షణమే దీని మీద ఇంటర్ఫీర్ అయ్యి ఆవిడికి న్యాయం జరిపి, ఆవిడికి ఏదైతే రాజకీయ కారణాలతో ఆవిడ తాలూకా రేషన్ డిపోను తీసేశారో తిరిగి మళ్ళీ ఆ డిపో ఇప్పించాలని చెప్పేసి కలెక్టర్ గారికి డిమాండ్ చేస్తున్నారు. జిల్లా సైనిక సంక్షేమ సంఘం నందు వీర పరివార్ సహాయక యోజన 2025 అనే కొత్త పథకాన్ని లీగల్ సర్వీస్ క్లినిక్ ద్వారా జునైద్ అహ్మద్ మౌలానా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ అమరావతి వారి ఆదేశానుసారం జునైద్ అహ్మద్ మౌలానా చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ శ్రీకాకుళం వారు స్థానిక పెద్దరెల్లి వీధిలో జిల్లా సైనిక సంక్షేమ సంఘం నందు నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వీర్ పరివార్ సహాయత యోజన 2025 అనే కొత్త పథకాన్ని లీగల్ సర్వీస్ క్లినిక్ ద్వారా ప్రారంభించారు అని డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫెడరేషన్ శ్రీకాకుళం ప్రెసిడెంట్ పూర్ణచంద్రరావు కటకం మీడియాకు తెలియజేశారు. ఈ సందర్భంగా జునైద్ అహ్మద్ మౌలానా మాట్లాడుతూ ఈ యొక్క లీగల్ సర్వీస్ క్లినిక్ నందు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ప్యానల్ లాయర్, పారాలీగల్ వాలంటీర్ని నియమించడం జరిగిందని, వీరి యొక్క సేవలను స్థానిక సైనిక్ వెల్ఫేర్ బోర్డు నందు పదవీ విరమణ చేసిన సైనికులు మరియు వారి కుటుంబ సభ్యులు వారి యొక్క న్యాయపరమైన సేవలను అందుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కె హరిబాబు, కార్యదర్శి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ శ్రీకాకుళం, ప్యానల్ అడ్వకేట్ వి జ్యోతిర్మయి, పారాలీగల్ వాలంటీర్ కె ఆదిత్య కుమార్ మరియు జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయం ప్రతినిధులు బెండి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఏర్పడి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు జరిగే వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్దమవుతోంది. గురువారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధ్యక్షతన ఈ ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం జరిగింది. ఇందులో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండిశంకర్, జిల్లా ఉన్నతాధికారులు మరియు వివిధ రంగాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగే వేడుకలు జిల్లాలోని సాంస్కృతిక, చారిత్రక, ఆదివాసీ వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఉండాలని తెలిపారు. శోభాయాత్రకు బదులు 5,000 మందితో మారథాన్, యువజన క్రీడలు, సమ్మిట్, విద్యార్థుల కోసం చరిత్ర, క్విజ్, వ్యాసరచన పోటీలు,
పైలర్ ప్రారంభోత్సవం, ఆదివాసీ కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, డ్వాక్రా బజార్, ఫుడ్ స్టాల్ వంటివి ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయి. ప్రత్యేకంగా జిల్లాకే తలమానికంగా నిలిచే వంటలు, మన జిల్లాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచే గ్రామీణ పోటీలు నిర్వహించడం కోసం కమిటీ ఏర్పాట్లు చేయాలని జేసీ అధికారులను ఆదేశించారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొననున్న ఈ ఉత్సవాల్లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ భద్రత, మెడికల్, తాగునీరు, విద్యుత్ తదితర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను జేసీ ఆదేశించారు. జిల్లా ప్రత్యేకతలను, సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రతి కార్యక్రమం ఉండాలని ఎమ్మెల్యే గొండుశంకర్ సూచించారు. ఈ సందర్భంగా ఆహ్వాన కమిటీ, సానవీర్ కమిటీ, సాంస్కృతిక కమిటీ, ఆతిథ్య కమిటీలను ప్రకటించారు. సానవీర్ పత్రికలో జిల్లాకు కీర్తిని తీసుకువచ్చిన వ్యక్తులు, స్వాతంత్ర్య సమరయోధులు, కీర్తిశేషుల జీవిత విశేషాలు పొందపర్చాలని తెలిపారు. అరసవెల్లి రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందేలా నిర్వహించినట్లే ఈ వజ్రోత్సవాలు కూడా గొప్ప స్థాయిలో ఉండాలన్నది మన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, పలు శాఖల అధికారులు, ఆధ్యాత్మిక, కళా సేవా రంగాల ప్రతినిధులు, సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.